మీరు పార్ట్ 1 చూసి ఉంటే దిలీప మహారాజు అడవికి ఎందుకు బయల్దేరాడో గుర్తుండే ఉంటుంది. కాని ఆ వేటే అతని జీవితాన్ని మలిచే మలుపుగా మారుతుందని తెలుసా? అడవిలో ఎదురైన ఒక సాధారణ బ్రాహ్మణుడి ప్రశ్న, ఇది మాఘమాసమని నీకు తెలుసా? ఆ ఒక్క మాట దిలీపుణ్ణి వశిష్ఠ మహర్షి ఆశ్రమం వరకు తీసుకెళ్ళింది. ఈ పార్ట్ 2లో దిలీప మహారాజు వేట, క్రూరమృగాల సంహారం, సరస్సు దగ్గర జరిగిన అద్భుత సంఘటన మరియు మాఘమాస మాహాత్మ్యాన్ని వెలుగులోకి తెచ్చిన దివ్య బ్రాహ్మణుడి బోధ ఇవన్నీ పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఈ కథ చివరి వరకు వినితే మాఘమాసంలో ఒక్క స్నానం ఎందుకు వేల యజ్ఞాల ఫలితాన్నిస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇలాంటి పవిత్ర పురాణ కథలు స్పష్టంగా, శాస్త్రోక్తంగా వినాలంటే ఇప్పుడే లైక్ చేయండి, మీ భక్తిమిత్రులతో షేర్ చేయండి మరియు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఆలస్యమెందుకు, మాఘపురాణం 2వ అధ్యాయం ప్రారంభిద్దాం. దిలీపుడు ఒక గొప్ప మహారాజు. అతడు అనేక యజ్ఞాలు, యాగాలు చేసి అపారమైన పుణ్యాన్ని సంపాదించిన ధర్మాత్ముడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలను తండ్రివలే అన్య విధాలా కాపాడుతూ రాజధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించేవాడు. ఒకరోజు దిలీప మహారాజుకు వేటకు వెళ్లాలనే కోరిక కలిగింది. మనసులో పుట్టిన కోరికను నెరవేర్చుకోవడం సహజమే కదా. అలాగే దిలీపుడు కూడా వేటకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. వేటకు అవసరమైన ఆయుధాలు, సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకుని వేట దుస్తులు ధరించి సైన్యంతో కలిసి అడవికి బయల్దేరాడు. అడవిలో వేటాడుతూ తిరుగుతున్న సమయంలో దిలీపుడికి ఒక వృద్ధ బ్రాహ్మణుడెదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి చూసి, మహారాజా, ఇది మాఘమాసమని నీకు తెలుసా అని ప్రశ్నించాడు. ఈ మాటలు విన్న దిలీపుడు ఆశ్చర్యపోయి, విప్రోత్తమా, అలా ఎందుకు ప్రశ్నించారు అని అడిగాడు. అప్పుడా బ్రాహ్మణుడు, ఇది పరమ పవిత్రమైన మాఘమాసం, ఆ విషయం నీకు గుర్తుచేయాలని అనుకున్నాను అని అన్నాడు. దిలీపుడు వినయంగా చేతులు జోడించి, స్వామీ, రాజప్రాసాదంలో ఉన్న పురోహితులు చెప్పి ఉండవచ్చు, కాని నేను వేటలో ఉండటం వల్ల మాఘమాసం గురించి నాకు జ్ఞాపకం లేదు, కాబట్టి మాఘమాస మాహాత్మ్యాన్ని నాకు వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడా బ్రాహ్మణుడు దిలీపుణ్ణి ఆశీర్వదించి, రాజా, సూర్యవంశ గురువైన వశిష్ఠ మహర్షి తరచుగా నీ వద్దకొస్తుంటారు కదా, మాఘమాస మాహాత్మ్యాన్ని తెలుసుకోవాలంటే ఆయనను ఆశ్రయించు, ఆయనకు తెలియని విషయం ఏదీ లేదు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు నగరానికి తిరిగివచ్చాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు అతని మనసులో పదే పదే తిరుగుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. మరుసటి రోజు ప్రాతఃకాలంలో లేచి స్నానాదికాలు పూర్తిచేసి మంచి వస్త్రాలు, సకల ఆభరణాలు ధరించి మంత్రులతో, సామంతులతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయల్దేరాడు. ఆ సమయంలో వశిష్ఠులు తపస్సు చేస్తున్నారు. శిష్యులు వేదపఠనం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన దిలీపుడు తపస్సుకు భంగం కలగకూడదని కొంతసేపు మౌనంగా వేచి ఉన్నాడు. వశిష్ఠుడు దిలీపుడికి గురుతుల్యుడు. అందుకే దిలీపుడికి గురుభక్తి అత్యంతంగా ఉంది. కొంతసేపటి తర్వాత వశిష్ఠుడు తపస్సు ముగించి బయటకు వచ్చాడు. రాజును చూసి కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. అనంతరం, రాజా, ఇంత దూరం రావడానికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు దిలీపుడు వినయంగా, రిషిసత్తమా, మీవల్ల నేను అనేక రాజధర్మాలు, పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకున్నాను. కాని మాఘమాస మాహాత్మ్యం, దాని ధర్మాలు నాకు తెలియవు. ఆ విషయాలు మీ దగ్గర నుండి తెలుసుకోవాలని వచ్చాను. ఇక మరో సందర్భంలో దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగాలతో నిండి ఉంది. ఆ మృగాలు సమీప గ్రామాలపై దాడిచేసి మనుష్యులను, పశువులను చంపుతూ భయంకరమైన విధ్వంసం సృష్టిస్తున్నాయి. దిలీపుడు అడవిలో మాటువేసి ఆ క్రూర మృగాలను సంహరించడం ప్రారంభించాడు. అతని సైన్యం కూడా అదేవిధంగా సహకరించింది. కొన్ని రోజులపాటు అడవిలోనే ఉండి అనేక క్రూర జంతువులను చంపారు. ఒకరోజు దిలీపుడు ఒక మృగంపై బాణం వేస్తే ఆ మృగం బాణాన్ని తప్పించుకుని పారిపోయింది. దిలీపుడు పట్టుదలతో దాని వెంట కరుగునెత్తాడు. ముందు మృగం, వెనక దిలీపుడు, అతని వెనక సైన్యం పరుగునెత్తుతుండగా ఆ మృగం ఒక ఘన అరణ్యంలోకి ప్రవేశించింది. అప్పటికే దిలీపుడికి తీవ్రమైన అలసట వచ్చి దాహంతో నాలుక ఎండిపోయింది. నీటికోసం అందరూ వెతుకుతుండగా అదృష్టవశాత్తు సమీపంలో ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సు ఎన్నో తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉంది. దిలీపుడు మరియు అతని సైన్యం తృప్తిగా నీరు తాగి దాహం తీర్చుకున్నారు. సరస్సు ఒడ్డున ఉన్న వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా వేటలో చెల్లాచెదురైన పుల్లులు, సింహాలు, అడవి పందులు వంటి జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే చేరాయి. దిలీపుడు వాటిని గమనించి గురిపెట్టి బాణాలు వేసి సంహరించాడు.
ఆ జంతువుల చర్మాలను పీసుకుని సంతోషంతో నగరానికి తిరిగి వెళ్లడానికి బయల్దేరాడు. ఇంటి ముఖం పెట్టి వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఒక సద్బ్రాహ్మణుడెదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. దిలీపుడు అతన్ని చూసిన వెంటనే దిగివచ్చి నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు మనసులో, ఈ రాజు ముఖవర్చస్సు చూస్తే గుణవంతుడిలా కనిపిస్తున్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారం చెయ్యాలి అని తలచి ఇలా అన్నాడు. మహారాజా, ఈ శుభకరమైన మాఘమాసంలో సరస్సు దగ్గర ఉండి కూడా అందులో స్నానం చేయకుండా ఇంటికి వెళుతున్నావేమిటి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా అని. అప్పుడు దిలీపుడు వినయంగా చేతులు జోడించి, స్వామీ, నాకు మాఘమాస మాహాత్మ్యం పూర్తిగా తెలియదు, దయచేసి వివరించండి అని కోరాడు. అప్పుడా బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. మహారాజా, మాఘమాస మాహాత్మ్యాన్ని పూర్తిగా వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇతర దినాల్లో చేసే యజ్ఞాలు యాగాలు ఇచ్చే ఫలితం మాఘమాసంలో చేసే ఒక్క స్నానం వల్లే లభిస్తుంది. మాఘమాసంలో నదీస్నానం చేసినవాడు పుణ్యాత్ముడవుతాడు. ఇతర పుణ్యకార్యాల వల్ల తాత్కాలికంగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కాని మాఘమాసంలో సంపాదించిన పుణ్యం వల్ల శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. ఇంతకన్నా గొప్ప మహిమ మరేదీ లేదు. ఇంతటితో ఈ భాగమిక్కడ ముగుస్తోంది. దిలీప మహారాజు విన్న మాఘమాస మాహాత్మ్యం అతని జీవితాన్ని ఎలా మార్చిందో తరువాతి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, మీ భక్తి మిత్రులతో షేర్ చేయండి మరియు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.